హాయ్ అండి. నేను డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు పిల్లలకు ఉపయోగపడే టాపిక్ ఎస్పెషల్లీ నీట్ కానీ యూజువల్గా ప్రిన్సిపల్స్ సేమ్ ఉంటాయి. నీట్ కానీ ఐఐటికి కానీ లాస్ట్ 1 మంత్ ఉంది, లాస్ట్ 2 మంత్స్ ఉంది. లాస్ట్ 1 మంత్ 2 మంత్స్లో మనం సక్సెస్ఫుల్గా ఎగ్జామ్లోంచి బయటపడి సక్సెస్ఫుల్గా మనం దాన్ని అటెంప్ట్ చేయాలి అని అంటే దానికి కొన్ని గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి. 1995 నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మల్టిపుల్ టైమ్స్. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది. యాక్చువల్గా ఈ లాస్ట్ 1 మంత్ కీ ఫర్ సక్సెస్ ఈజ్ సిస్టమాటిక్ రివిజన్స్. సిస్టమాటిక్ అంటే పద్ధతి ప్రకారం రివిజన్స్. ఆల్రెడీ చదివినవన్నీ మళ్ళీ చదవటం. ఎందుకంటే చాలా డ్రై సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి చదువుతాము, మర్చిపోతాము. అంతా అర్థమవుతుంది కాన్సెప్ట్ అంతా. ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ఫామ్ చేసుకునే టైం కాదండి. సపోజ్ మీరు ఒక చాప్టర్ అర్థం కాలేదు, వదిలేసేయండి. అర్థం కాని చాప్టర్ కానీ ఇప్పుడు చేయకూడదు. ఇప్పుడు దాని మీద టైం పెడితే మీకు రివిజన్లో చాలా రివైజ్ అవ్వకుండా పోయే మార్క్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఒక్క చాప్టర్ చదివి కొత్తది మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అర్థం చేసుకుని చదివితే వచ్చే మార్క్స్ కన్నా దీంట్లో పోయే మార్క్స్ ఎక్కువ ఉంటాయి, రివిజన్ సరిగ్గా చేయకపోవటం వల్ల, ఆ టైం సరిపోక. కాబట్టి కొత్త వాటికి వెళ్ళకండి. సిస్టమాటిక్ రివిజన్, ఒక ప్లాన్ ఉండాలి. ఈరోజు నేను ఏం చదవాలి, ఏం రివైజ్ చేయాలి, రేపేంటి, ఎల్లుండి అవుట్లెల్లుండి అని లాస్ట్ డే వరకు ఎన్నిసార్లు కంప్లీట్ టెక్స్ట్ బుక్ రివిజన్ చేయాలి, ఏమేమి చదవాలి అనేది. ఇప్పుడు అనేది చూసినట్లయితే దాంట్లో ఫస్ట్ బయాలజీ స్టూడెంట్స్ అయితే స్కోరింగ్ సబ్జెక్ట్స్ బయాలజీ అండి. అంటే బాటనీ, జువాలజీ మొత్తం మీకు అక్షరం పొల్లుపోకుండా ఎన్సీఆర్టీ బుక్లో మొత్తం దాంట్లో బాగా ఇన్డెప్త్ అర్థం చేసుకునేది ఏమి ఉండదు. కొంత ఉంటుంది, చిన్న లాజిక్స్ చిన్నవి ఉంటాయి ఖచ్చితంగా. బట్ 90% మెమరీ బేస్డ్, హార్డ్ వర్క్, సిన్సియారిటీ బేస్డ్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు బయాలజీలో ఫుల్ మార్క్స్ వచ్చేటట్టు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. అదే బుక్స్ ఆల్రెడీ చదివి ఉంటారు, దాంట్లో కాన్సెప్ట్ అర్థం అవ్వకపోవటానికి కూడా ఉండదు. హ్యూమన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉన్నాయి అనుకోండి, 406 చిల్లర ఉంటుంది. అది క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా, అది బట్టి కొట్టాలి. తర్వాత ఫ్యాలెంజెస్ అంటే ఎక్కడ వస్తాయి అంటే మెటాటార్సల్స్ అంటే ఏంటి, మెటాకార్పల్స్ అంటే ఏంటి, రేడియస్ అల్నా అంటే ఏంటి, ఇట్లా అవన్నీ గుర్తుపెట్టుకునే. హార్మోన్స్ అంటే ఏంటి, పిట్యూటరీ అంటే ఏంటి, ఇవన్నీ దీనికి ఆల్టర్నేటివ్ లేదు. దీంట్లో అర్థం అవటానికి ఏం లేదు. పిట్యూటరీ అంటే బ్రెయిన్లో ఉంటుంది, బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేసే చిన్న బఠానీ గింజంత అవయవం అన్నమాట. అది ఖచ్చితంగా నీట్ సిలబస్లో ఉంది సెకండ్ ఇయర్లో. అలా అవన్నీ చాలా ఈజీగా 4-5 సార్లు బట్టి కొట్టేసేయాలన్నమాట. ఒక బుక్ ఇలా తిప్పుతూ ఉంటే అన్నీ మనకి ఏమేమి గుర్తున్నాయి, ఏమేమి గుర్తులేవు అవన్నీ. తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి, చాలామంది ఫస్ట్ నుంచి కూడా అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు ఎంసీక్యూ క్వశ్చన్స్ చేస్తారు. ఒక చాప్టర్ చదివేశారు, దాంట్లో ఎంసీక్యూస్ టప చేసేసుకుంటారు. ఇలా చూసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎస్పెషల్లీ పాత 5 ఏళ్ల పేపర్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ట్రెండ్ తెలుస్తుంది. ఎప్పుడు కూడా లాస్ట్ 5 years పేపర్స్ చేయకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళకూడదు. 5 years 7 years చేస్తే అసలు ఆ పేపర్ సెట్టింగ్ చేసేవాళ్ళు కానీ యూజువల్గా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒకళ్ళే ఉంటారు. సో వాళ్ళ ట్రెండ్స్, వాళ్ళ ఫేవరెట్ థింగ్స్, వాళ్ళ స్టైల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ క్లోజ్గా ఉంటాయి. కాబట్టి అదే టైప్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్సెప్షన్స్ ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలాగే జరుగుతుంది అనమాట. అదొకటి, ఆ ట్రెండ్ ఒకటి గమనించాలి. పాత పేపర్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. బోర్ కొట్టినప్పుడల్లా బిట్స్ చేసుకుని, బిట్స్లో మీరు ఒక క్వశ్చన్ చదివితే కింద 4 ఆన్సర్స్ ఉంటాయి. మీరే ఎగ్జామ్ లాగా రాస్తున్నారు, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో ఈ ఆప్షన్ అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తుంది, కానీ మీకు కన్ఫర్మ్డ్గా తెలీదు. ఇదై ఉండొచ్చు, పక్కదై ఉండొచ్చు, ఈ రెండిట్లో ఏదో నాకు తెలియదు అని అనుకుంటాం. ఏదో ఒకటి చాలాసేపు ఇదయిందా ఆలోచిస్తాం, ఏమీ క్లూ దొరకదు. ఏదో ఒకటి పెట్టేసేయాలి, టైం అయిపోతుంది. రెండిట్లో ఒకటి పెట్టేస్తారు, వెళ్ళిపోతారు నెక్స్ట్ క్వశ్చన్కి. ఎందుకంటే టైం ఉండదు కాబట్టి. దానికి ఇవ్వాల్సిన 1 నిమిషం ఇచ్చేశారు, ముందుకు వెళ్ళిపోయారు. అదే క్వశ్చను మళ్ళీ ఇంకొక నెల తర్వాత ఇచ్చినా మీకు అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ నుండి మళ్ళీ ఇంకొకటి పెడతారు. కాబట్టి ఈరోజు మీకు అది రైట్ అయి ఉండొచ్చు. రైట్ అయిందని రైట్ అయిన క్వశ్చన్స్ చూసుకోకుండా ఉండకూడదు.
డౌట్‌తో పెట్టినదన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ చూసుకోవాలి. ఓహో! ఈ క్వెషన్ డౌట్‌తో పెట్టాను. ఆ క్వెషను ఆ లైన్ రాసేసుకొని ఒక లైను, దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండిటి మధ్య నాకు కన్‌ఫ్యూజన్ ఉంది. ఈ 2 ఆప్షన్స్ రాసుకొని కరెక్ట్ అయిన ఆప్షన్ టిక్ కొట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం తప్పు చేయరు. చాలామంది ఎర్రర్ నోట్స్ రాసుకుంటారు. ఎర్రర్ నోట్స్ రాసుకుంటారు. ఏం రాసుకుంటారు? వీక్లీ టెస్ట్ పెడతారు. దాంట్లో తప్పుపోయినయి రాసుకుంటారు. తప్పుపోయినయి కాదండి. మీరు తప్పుపోయినయి సరిగా చేసినవన్నీ మీకు 100% వచ్చినట్టు కాదు. ఇదేమి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు ఎగ్జామ్, ఎంసీక్యూస్. మీరు కళ్ళు మూసుకొని అన్ని టిక్కు కొట్టినా 100కి 25 కరెక్ట్ అవుతాయి. కాబట్టి మీకు 25 వచ్చేసినట్టు కాదు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు తప్పిపోయిన ప్రతి క్వశ్చన్ ఒక్క లైన్లో రాసుకుని ఒక చిన్న నోట్స్లో ఉండి లాస్ట్కి మళ్ళీ ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు చూసుకోవడం. ఒక్క లైన్ రాయడానికి ఏముంది, మనకు తప్పుపోయింది ఒక లైన్ రాస్తే మళ్ళీ బాగా గుర్తుంటుంది ఎందుకు వచ్చింది. దాని చుట్టుపక్కల కూడా మన కాన్సెప్ట్ స్ట్రాంగ్గా లేనట్టు అది ఇంకొంచెం స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత లాస్ట్ 1 మంత్ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ప్రశాంతంగా ఉండటం. అన్నిటికన్నా కష్టమైంది ఇదే. మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం, అనవసరంగా టెన్షన్ పడకపోవటం, ప్రశాంతంగా ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎంత టెన్షన్ ఎక్కువ పడితే దాంట్లో అన్ని మిస్టేక్స్ ఎక్కువ జరుగుతుంటే అంత టైం వేస్ట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సరే ఒక్కోసారి ఏంటి, ఒక 4 గంటలు చదువుతారు, 5 గంటలు చదువుతారు, పిచ్చెక్కుతూ ఉంటుంది. ఇంకెంతసేపు అని చదువుతారు, రిలాక్స్ అవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. ప్రశాంతంగా కూర్చుని ప్రశాంతంగా రిలాక్స్ అవ్వకండి, మెడిటేషన్ ఏమైనా చేసుకోండి, లేదంటే మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, మీ పేరెంట్స్తో కానీ. కొంతసేపు ఒక 5 నిమిషాలు, చాలాసార్లు ఒక 2 గంటలు చదవగానే అదో రకమైన ఆ ఒత్తిడికి 2-3 గంటల తర్వాత మైండ్ అంతా డ్రైన్ అయిపోయి అదొక రకమైన విరక్తి కలిగిన ఫీలింగ్ వస్తుంటుంది. ఆ టైంలో నేనైతే మా చిన్నప్పుడు ఎప్పుడూ నాకు అట్లా అనిపించినా మా నాన్నకు ఫోన్ చేసుకుని కొంతసేపు మాట్లాడేవాడిని. మాట్లాడితే ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. ఏం పర్లేదు లేరా, ఇది కష్టమైతే నీకు ఈ పేపర్ కొంచెం ఇలా వచ్చింది, ఈరోజు ఈ టెస్ట్లో సరిగ్గా రాయలేదంటే నీ కష్టమైతే అందరికీ కష్టమే అవుతుంది, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అది ఆ టైంలో మనకేదో దెబ్బ మీద ఆయింట్మెంట్ పూసినట్టు ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళతో ఎవరో ఒకళ్ళతో మీ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే సగం బాధ తీరిపోతుంది అనమాట. సో అలా ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడండి. ఎందుకంటే 24 గంటలు చదవలేరు. మధ్య మధ్యలో ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకున్నప్పుడల్లా కూడా బ్రెయిన్లోకి ఎక్కదు. ఎంత ఎక్కిద్దాం అనుకున్నా ఒక 4 గంటలు చదివిన తర్వాత అప్పుడు ఇలా రిలాక్స్ అవ్వండి. మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి. కొంచెం ఎంకరేజింగ్ మాటలు మాట్లాడే వాళ్ళతో మాట్లాడండి. మిమ్మల్ని భయపెట్టే వాళ్ళనో లేకపోతే మీకు నెగిటివ్ ఎమోషన్ ఇచ్చే వాళ్ళనో వాళ్ళతో మాట్లాడొద్దు. కొంతమంది తిట్టడమో లేకపోతే నువ్వు ఇలాంటి తప్పులు చేసావా అని అనేవాళ్ళు కానీ, నీకేం సీట్ వస్తుంది అనేవాళ్ళు కానీ, లేకపోతే మనకి ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు, ఒక్కోసారి మనల్ని రివర్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరితో మాట్లాడాలి, మనకు కావాల్సింది అక్కడ ఎమోషనల్ స్టెబిలిటీయే. ఆ ఒక్క నెల మన భవిష్యత్ అంతా గత 2 ఏళ్ళుగా మనం ఎంత కష్టపడామనే దాన్ని బట్టే ఉంటుంది. ప్లస్ ఎప్పుడు ఉంచుకోండి, సక్సెస్ అంటే సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాయటమే సక్సెస్. గుర్తుపెట్టుకోండి, సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ రాయటమే సక్సెస్. దాంట్లో మీకు సీట్ వచ్చిందా లేదా కాదు, అది సక్సెస్ కాదు. సీట్ రాకపోయినా యు ఆర్ ఏ సక్సెస్. ఎందుకు, మీకు చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది. సో యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. సో చాలామంది ఈ లాజిక్ మిస్ అయ్యి సీట్లు ఎవరికి రావాలో, ఎంతమందికి ఫిక్స్డ్ ఉన్నాయో అంతమందికి వస్తే మనకు సీట్ మిస్ అయినా కానీ అది మన ఫెయిల్యూర్ అని ఎప్పుడు అనుకోకండి. అదే మన సక్సెస్కి మొదటి మెట్టేమో. అంటే దీంట్లో కొన్ని ఎగ్జామ్స్లో మనకు సీట్ రాకపోవటం వల్ల మీకు చెప్తున్నాను కదండి, ఐఎమ్ ఏ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ. అంటే నేను క్యాన్సర్ డాక్టర్ అవుదాం అనుకున్నాను. క్యాన్సర్ టాటా మెమోరియల్ హాస్పిటల్లో నేను ఎగ్జామ్ రాశాను. కిద్వై బెంగళూరులో రాశాను. ఒక్క ర్యాంక్తో మిస్ అయింది. నాకు 2 సీట్లు ఉంటే 3వ ర్యాంక్ వచ్చింది. కింగ్ జార్జ్ యూనివర్సిటీ లక్నోలో ఒక్క సీట్ ఉంటే 2nd ర్యాంక్ వచ్చింది. సో ఆ రోజు ఆ ఎంసీక్యూ ఎగ్జామ్లో నేను 3rd ర్యాంక్ వచ్చాను, 2nd ర్యాంక్ వచ్చాను. అది సక్సెస్సే. నేను అటెంప్ట్ చేశాను, నాకు సీట్ రాకపోయినా నేను సక్సెస్. ఎందుకు, నాకు సీట్ రాలేదు మీరు ఫెయిల్యూర్ అనుకున్నారనుకోండి, అది నా జీవితానికే మార్చిన గ్రేటెస్ట్ ఫెయిల్యూర్. అది అక్కడ సీట్ రాకపోవటం యాక్చువల్గా ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా నేను అంత మంచి సబ్జెక్ట్లోకి వచ్చాను. గ్యాస్ట్రోఎంటరాలజీలోకి రావటం, అక్కడ సీట్ రావటం. ఎందుకంటే నా మనసు అంతా ఓన్లీ అదే కోరుకుంది. కానీ విధి వక్రించి నాకు అది రాలేదు. అది నాకు నా సక్సెస్కి మొదటి మెట్టు. అది అక్కడ నేను ఫెయిల్ అవ్వటమే నా సక్సెస్ అనమాట. ఎగ్జామ్ని ప్రశాంతంగా రాయటం,
మీరు అనుకున్నట్టు షెడ్యూల్ ప్రకారం, టైం టేబుల్ ప్రకారం చదివారా లేదా చూసుకోవటం అదే గ్రేటెస్ట్ సక్సెస్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అయ్యో నాకు సీట్ రాలేదు సక్సెస్ అవ్వద్దు అనుకో. ఒక్కోసారి సీట్ రాకపోవటమే సక్సెస్. ఎందుకంటే నేను ఆంకాలజీ అయ్యి ఉంటే నేను ఆంకాలజీలోకి వెళ్ళిపోయేవాడిని. నేను ఇలా గ్యాస్ట్రో అయ్యేవాడిని కాదు, బేరియాట్రిక్ అయ్యేవాడిని కాదు. సో ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి డెస్టినీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మనం అనుకునే ప్లాన్లు వేసుకునే దానికన్నా ఒక్కోసారి దేవుడు మనకి ఇంకా గొప్ప ప్లాన్లు వేస్తుంటారు. కాబట్టి మీ డ్యూటీ మీరు చేయండి, రిజల్ట్ ఖచ్చితంగా మనకు వస్తుంది. ఒక్కసారి కాకపోయినా ఒకసారి వస్తుంది, 2 సార్లు 3 సార్లు రాకపోయినా కానీ అది మన మంచికే అనుకోండి. ఎందుకంటే మీకు మంచి హస్బెండ్ వస్తారేమో, మంచి వైఫ్ వస్తుందేమో, మీరు ఒక ఫెయిల్యూర్ కింద మీరు లేకపోతే మీకు 100 ఏళ్ళ ఆరోగ్యం, మంచి ఒక్క జబ్బు కూడా లేకుండా ఆరోగ్యం ఉంటుందేమో. ఇవన్నీ ఎవరికి తెలుసు రేపు ఫ్యూచర్లో. సో సక్సెస్ హ్యాస్ సో మెనీ. సక్సెస్ అంటే అన్నీ ఉండాలి. ఆరోగ్యం ఉండాలి, ఆయుష్ ఉండాలి, ఆనందం ఉండాలి, తర్వాత మంచి మంచి ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండాలి, ఇట్లా రకరకాలుగా. కాబట్టి ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి చెప్దామేమనుకుందంటే, ఒకవేళ ఏమీ చదవబుద్ధి కావట్లేదు, ఏమీ అవ్వట్లేదు, బోర్గా 4 గంటలు బుర్ర హీట్ ఎక్కిపోయింది, సరే ఇంకో 2 గంటలు గంట ఖాళీగా ఉంది. కానీ అలాంటి టైంలో టీవీలు చూడకండి. అంటే కొంతమంది టీవీ చూసి వచ్చి కూడా టీవీయో మూవీయో ఏదో ఒకటి చూసి మళ్ళీ రిలాక్స్ అయ్యి వెనక్కి వద్దాం అనుకుంటారు. మళ్ళీ వచ్చి బుక్ చదువుతుంటే ఇక అయ్యే సీన్లు గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి పొరపాటున అవి అటువైపు అసలు లాస్ట్ 2-3 మంత్స్ చేయొద్దు, అలాంటి పనులు చేయొద్దు. నేనైతే ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు 2 సినిమాలు, భారతీయుడు, గులాబీ అంతే చూసింది అప్పట్లో. కాబట్టి వీలైనంత వరకు ఆ విధంగా డివేట్ అవ్వకండి. మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకోండి, కబుర్లు చెప్పుకోండి, దట్ ఈస్ గుడ్ థింగ్. ఇంకా బోర్ కొట్టి ఖాళీగా ఉన్నారనుకోండి, మీరు మర్చిపోయే ఫార్ములాలు ఉంటాయి, అవన్నీ ఒక చోట రాసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఏంటి, చెయ్యితో ఒకసారి రాస్తే 5 సార్లు చదివినట్టు. కాబట్టి ఊరికే ఆ ఫార్ములా రాస్తూ ఉన్నారు, ఎక్కడ వాడుకోవాలనేది ఒక్కసారి అనుకుంటూ ఉన్నారనుకోండి, అవి ఎక్కడ మిస్టేక్ చేయం. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్, మీరు ఫిజిక్స్ చాప్టర్లో కానీ, కెమిస్ట్రీ చాప్టర్లో కానీ, బయాలజీ చాప్టర్లో కానీ సినాప్సిస్ అని ఉంటుంది, సమ్మరీ అని. ఒక చాప్టర్ మొత్తం గుండెక్కాయ అన్నమాట అది. ఇప్పుడు 10 పేజీల చాప్టర్ ఉంటుంది, లాస్ట్కి సమ్మరీ అని ఒక పేజీలో 10 పాయింట్లు ఉంటాయి. అది ఆ చాప్టర్ మొత్తానికి లాస్ట్కి ఎన్సీఆర్టీ బుక్, ప్రతి బుక్లో వెనకాల సినాప్సిస్ అని ఉంటుంది. అవి లేదంటే మీకు ఇచ్చిన మెటీరియల్, మీ కోచింగ్ సెంటర్స్ ఇచ్చిన మెటీరియల్స్ ఉన్నాయి, అవి శ్రీ చైతన్య అవ్వచ్చు, నారాయణ అవ్వచ్చు, ఏదైనా దాంట్లో వెనకాల థియరీ ఇస్తారు, తర్వాత సమ్మరీ అని కీ పాయింట్స్ ఇస్తారు, దాని తర్వాత ఎక్సర్సైజ్ MCQs ఇస్తారు. ఆ సమ్మరీ 2 పేజీలు ఉంటుంది. 50 పేజీల చాప్టర్ కూడా 2 పేజీలు 3 పేజీల్లోనే ఉంటుంది. అది మళ్ళీ చదవండి. దాంట్లో అన్ని ఫార్ములాస్ ఇస్తాడు, ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ ఇస్తారు. అది మళ్ళీ చదవండి, మీకు చాలా మంచి జరుగుద్ది. ఒక చాప్టర్ గుండెకాయ 2 పేజీల్లో ఉంటుంది ఆ సమ్మరీ అనేది, లేదంటే సినాప్సిస్ అనేది. అది అస్సలు వదలకండి, మీకు చాలా మంచి జరుగుతుంది. సో కీ టు సక్సెస్ ఈస్ ప్రశాంతంగా ఎగ్జామ్ రాసే వరకు ప్రశాంతంగా ఉంటాం, రాయటమే గొప్ప సక్సెస్. తర్వాత ఒక్కోసారి ఫెయిల్యూర్ కూడా సక్సెస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.